హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే సామ్సంగ్ గెలాక్సీ S24 OnePlus 15R కంపారిజన్ చేద్దాం. మరి ఈ రెండు ఫోన్స్లలో మీరు ఏ ఫోన్స్ తీసుకుంటే బాగుంటుందని ఈ వీడియోలో అయితే నేనైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తా. కన్ఫ్యూజ్ అవుతా అంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలానే మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేయాలి. మరి సామ్సంగ్ గెలాక్సీ S24 OnePlus 15R రివ్యూ అయితే చేద్దాం. మరి వీడియోలో 5000 డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి. కొంచెం సామ్సంగ్ గెలాక్సీ S24 మీకు కొంచెం తక్కువ రేట్కి అయితే వస్తుంది. మనకి 38,000కి అయితే వస్తుంది సామ్సంగ్ గెలాక్సీ S24 అయితే. OnePlus 15R అయితే మనకి 45,000 అయితే చూపిస్తుంది. 3.1 స్టోరేజ్ తో వస్తుంది. కొంచెం అప్పర్ వేరియంట్ తీసుకుంటే 4.1 కూడా ఉన్నది సామ్సంగ్ గెలాక్సీ S24లో. OnePlus ఏ సామ్సంగ్ గెలాక్సీ ఏ అని ఉంటాయి ఫీచర్స్ అయితే. మనకి OnePlusలో IP69K ఉన్నది, అంటే హాట్ వాటర్ని కూడా తట్టుకుంటుంది. ఇంకా సామ్సంగ్లో మనకి IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లేస్ అయితే మనకి సామ్సంగ్ అయితే 6.2 ఇంచెస్ FHD+ LTPOS ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. OnePlusలో మనకి 6.83 ఇంచెస్ 1.5K LTPS ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. 165Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు మనకి OnePlusలో. మీకు బయట అవుట్డోర్ కోటింగ్ కూడా ఉన్నది దీంట్లో. మనకి సన్కి ఇట్లా రిఫ్లెక్ట్ కాకుండా మనకు OnePlus అయితే మంచిగా అయితే అవుపిస్తుంది. డిస్ప్లేలో మనకి బ్రైట్నెస్ వచ్చేసి కూడా మనకి OnePlusలోనే ఎక్కువనైతే ఇచ్చిళ్ళు. 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. సామ్సంగ్లో మనకి 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. మనకి OnePlusలోనే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే OnePlus అయితే కొంచెం పెద్దగా ఉన్నది కాబట్టి స్క్రీన్ అయితే చూడనీకి అయితే మీకైతే OnePlus అయితే బాగా అనిపిస్తుంది. అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ ఉన్నది, అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరైతే యూట్యూబ్లో 4K HDR వీడియో కూడా ప్లే అయితే చేసుకోవచ్చు ఈజీగా. వీడియో క్వాలిటీ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ కలర్స్ అయితే వస్తున్నాయి. కలర్ యాక్యురసీ కూడా బాగున్నది. రెండిట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తున్నాయి రెండు ఫోన్స్ అయితే. మనకి OnePlusలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సామ్సంగ్లో కూడా అల్ట్రాసోనిక్గా ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి. మరి 5G బ్యాండ్స్ అయితే ఎన్ని ఉన్నాయి ఏందని మొత్తం స్క్రీన్ పైన వేసినా మీరు అయితే చూసుకోవచ్చు. మరి రెండిట్లో మనకి IR బ్లాస్టర్ కూడా ఉంటుంది OnePlusలో బ్యాక్ సైడ్ అయితే. OnePlusలో మనకి Snapdragon 8s Gen 5 ప్రాసెసర్ ఇచ్చిళ్ళు. సామ్సంగ్లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. యాంటీజూస్ కోడ్ కూడా స్క్రీన్ పైన వేసినా మీరు అయితే చూసుకోవచ్చు దేనికి ఎంత వచ్చిందని. USB 3.2 Gen 1 పోర్ట్ తోటి వస్తుంది సామ్సంగ్ అయితే. మనకి OnePlus అయితే USB 2 తోటి వస్తుంది, Gen 1 తోటి అయితే వస్తలేదు. యానిమేషన్స్ కూడా స్మూత్ అయితే ఉంటాయి కొంచెం OnePlusలో అయితే స్మూత్ ఉంటాయి. రెండిట్లో బాగానే ఉంటాయి. మరి కొంచెం OnePlusలో కొంచెం స్మూత్ అనిపించింది నాకైతే. BGM అయితే రెండు అయితే స్మూత్ ప్లస్ 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తాయి. మనకి OnePlusలో మాత్రం ఇంటర్ఫ్రేమ్ పొల్యూషన్ అయితే ఉంటుంది. అది ఆన్ చేసుకున్న మీరు అయితే 165 FPS కూడా గేమ్ అయితే రన్ అయితే చేయొచ్చు. రెండిట్లో మనకి యావరేజ్ FPS వచ్చేసరికి OnePlusలో 160 వచ్చినాయి, సామ్సంగ్లో 107 అయితే వచ్చినాయి. గేమింగ్ కోసం మీకు అయితే ఫోన్ కావాలనుకుంటే మీరు అయితే OnePlus అయితే తీసుకోండి. OnePlus అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. వీళ్ళైతే చాలా ఇంప్రూవ్ అయితే చేసిళ్ళు. టెంపరేచర్ కూడా మనకు అంత ఎక్కువనైతే పోతలేదు. ఇదంతా వింటర్ సీజన్ కాబట్టి అంత ఎక్కువ టెంపరేచర్ అయితే పోతలేదు. 38 42 వరకే పోయింది. ఇక సామ్సంగ్ మనకు 41 వరకు అట్లా పోతుంది. మీకు OnePlus కూడా కొంచెం స్మూత్ UI ఉంటుంది, స్మూత్ ఉంటుంది. OnePlus తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకొక 5000 ఎక్కువ పెట్టి ఈజీగా అయితే మీరు క్లాక్ కస్టమైజేషన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రీవియస్గా సామ్సంగ్ ఫోన్ వాడుంటే మాత్రం మీరైతే సామ్సంగ్ ఫోన్ అయితే తీసుకోండి. లేదంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోండి. ఇక కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా స్క్రీన్ పైన వేసిన చూసుకోవచ్చు. అల్ట్రా వైడ్ ఒక శాంపుల్ అయితే చూసుకోండి. ఫొటోస్లో మనకు కొంచెం కలర్స్ అయితే OnePlusలోనే బాగా వస్తాయి. ఈ సామ్సంగ్లో మనకి కొంచెం న్యాచురల్ సైడ్ అయితే వస్తుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం కలర్ ఇష్యూ వస్తానే OnePlusలోనే అయితే. సెల్ఫీస్ కూడా అంతే. సామ్సంగ్లో కొంచెం డిమ్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. డీటెయిల్స్ కూడా మంచిగా క్యాప్చర్ అయితే చేస్తాయి రెండు ఫోన్స్ అయితే. 4K 120 FPS లో అయితే OnePlus 15 రికార్డింగ్ అయితే చేయొచ్చు. సామ్సంగ్ S24లో మనం 4K 60 FPS రికార్డింగ్ అయితే చేయొచ్చు. 120 FPS కొంచెం స్మూత్ అయితే ఉంటుంది మనకైతే, ఎందుకంటే ఫ్రేమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి 120 FPS మనకి స్మూత్ అయితే ఉంటుంది. వీడియో క్వాలిటీ ఎట్లున్నదో కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇక OnePlusలో మనకు 7400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. సామ్సంగ్లో మనకు 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. OnePlus అయితే మనకి 10 hours వస్తుంది స్క్రీన్ ఆన్ టైము. ఈ సామ్సంగ్ అయితే 6 to 7 hours అయితే వస్తుంది. OnePlus అయితే మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఇస్తుంది. ఒకసారి ఈ రెండు ఫోన్స్ అయితే చెక్అవుట్ చేసుకొని మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 OnePlus 15R కంపారిజన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియో వస్తున్నాం. బాయ్ బాయ్.